కిట్టి ఉత్సాహం, తారా తెలివితేటలు, అదరక్ సమయస్ఫూర్తితో మీ ముందుకు వచ్చాం మరోసారి మేము ఆధా ఫుల్లోకి. నేను మీ నేస్తం మను, ఈమె నా నేస్తం నేహ. నేహ, మనం ఇంకా ముందుది కూడా నువ్వే చేసే. అరే ఏమైంది? పొద్దున్నే వేడివేడి ఛాయ్ తాగొచ్చావా ఏంటి? మంచి వేడిగా ఉన్నావు. చాయ్ ఏం తాగి రాలేదు, చాయ్కి పిలిచారు. ఎవరు? ఎవరిని? నేనేం పిలవలేదు, నాకేం తెలుసు. నా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళు ఎవరినో పిలిచారు. ఎందుకు? అవే పాత పనికి మాలిన మాటలు. ఇప్పుడు ఈ ఇల్లు నీది కాదు, ఇప్పుడు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇవన్నీ వదిలే పెళ్లికి తయారవ్వు. మరి ఇంకేముంది, నా ఫ్రెండ్ సుఖ సంతోషాలన్నీ దోచుకోబడ్డాయి. దొంగతనం అంటే గుర్తొచ్చింది. ఇవాళ ఇంకొక చోట దొంగతనం జరిగింది. ఇప్పుడు ఇంకెక్కడ దొంగతనం జరిగింది? పదండి బదిలీపూర్ వెళదాం, ఆధా ఫుల్ చూద్దాం, ఇంకా తెలుసుకుందాం దొంగతనం ఎక్కడ జరిగిందో. అరే నువ్వు లాగండి. పోయింది గాలిపటం కాదు, పరువురా. అమ్మాయితో ఓడవరా? కిట్టి నిజమే చెప్పేది, పొరపాటున నీ పేరు ప్రిన్స్ అని పెట్టారు. వీడి పేరు ఎవడన్నా మార్చండి రా. గాలిపటం ఎగరడానికి మాట్లాడడానికి చాలా తేడా ఉంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి నాలుగు కట్టే అవకాశం ఉంటుంది. గాలిపటం ఎగరడం చేత కాదు కానీ నాలుగు కట్ అయిపోతుందని భయం. అయ్యో, ఓడిపోయిన వాళ్ళ మొహం ఇంత వాడిపోతుందా? ఇది మాత్రం తెలీదు. ఓ హిట్లర్, ఇంకో గేమ్ ఆడదామా? గాలిపటం ఎగరేస్తాడు, చూసుకోండి. ఒక నిమిషం, ఎవరు ఎగరేస్తారు? ఎగడమే లేదురా. అది కాదు కదా, ఆగండి ఆగండి ఆగండి. చిలక గోరింకలు ఆడతారు. గోరింకెవరు? వాళ్ళు చెప్పు, బదిలీపూర్ అమ్మాయిలకి ఎగరడమే కాదు ఎగరేయడం కూడా వచ్చని. ఆ కిట్టి ప్రతిరోజు సండే రాదు, ఒక్కసారి గెలిచావని చెప్పి నిన్ను నువ్వు తోపు అనుకునేదేముంది. అవును అవునా? తర్వాత ఇక్కడ ఆడన్నా ఆడు. ఎలా ఎగురుతుంది నీ ప్లేన్? ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నో ఎత్తులను తాకాలి. ఏదో ఒకరోజు నువ్వు ఆకాశంలోకి ఎగరాలి. నీకు నీ కలలకి మధ్య ఎవ్వరూ రాలేరు. हंस के मुस्कुरा के दे लो एक जरा सहारा हो, मैं हाथ बढ़ा के छू लूं टिमटिमाते तारों को. उड़ने दो खुले आसमां में खुलते तारों के, मुझे पंख दो लगा के. उड़ने दो खुले आसमां में खुलते तारों के, मुझे पंख दो लगा के. उड़ने दो उड़ने दो उड़ने दो. ఏ అమ్మాయిలు, చెప్పాం కదా మేము గెలుస్తామని. ఇగో స్వతంత్ర దేశం, గాలిపటం కూడా స్వతంత్రం వచ్చింది. బడే మియా హవేలీలో ఇప్పుడు ముందులా లేదు ఫిరోజక్క. ఒక భయం అంటూ ఉండేది. అమ్మాయిలు మాట్లాడితే వాళ్ళ గొంతు వాళ్ళకే సరిగా వినిపించేది కాదు.
ఇప్పుడు చూడు. బడే మియా కూడా ఇప్పుడు ఇదివరకట్లాగా ఉంటున్నారా? మంచిదే. ఏమిటి బాగక్క, పతంగ ఎగరేయడం అంత అవసరమా? అది ఆఫ్తాబ్ మియాతోనా? నేనెప్పుడు సిగ్గు విడిచి పతంగులు ఎగరేయలేదు, అది కూడా పెళ్లి కావలసిన షోహర్తోనా? నీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం హవేలీలో గాలిపటాలు ఎగరేస్తామని. పిల్లలు ఆడుకుంటున్నారు. ఏమైంది? ఎంత బాగుంటుంది నిండుగా ఉండే మన హవేలీ. నాతో చెప్పించకండి అక్క, ఇప్పుడు ఆడుకోవడానికే పనికొస్తుంది హవేలీ. చెప్పుకోవడానికి ఏముంది హవేలీలో? నీకేంటి, నీ కూతురు నర్గీస్ నికా చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అది కూడా ఒక డబ్బున్న కుటుంబంలోకి. నీకెందుకు బాధేస్తుంది? ఇబ్బంది నా ఫేస్ కే కదా అయ్యేది. షాయిద్ మియా, చైనీస్ బల్బు లాంటి స్థితి ఉన్న వాళ్ళు చందమామ కళలు చూడకూడదు. గుమాస్తా కొడుకువి, యజమానవ్వే కళలు ఒక్కసారి కూడా కనకు. ఇప్పుడిక ఈ కచోడి రెసిపీ రహస్యం ఈ హవేలీ వరకే పరిమితం కాలేదు. ఇంకేం కావాలి? మీలాంటి సంతోషంగా ఉండే కుటుంబంలోకి కూతురు వస్తే ఏ తండ్రికైనా ఎంతకంటే పెద్ద కోరిక ఏముంటుంది? మా నర్గీస్ మీకెప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఇది మీ కుటుంబం యొక్క గొప్పతనం బడేమియా. ఏముంది, బంధుత్వాలు చక్కగా నిలబెట్టుకుంటే చాలు, ఇంకేం కావాలి? కానీ నేను చెప్పేది ఏంటంటే, అయితే మరి నిశ్చితార్థం ఇప్పుడు పెట్టుకుందాం నౌషద్ గారు. నిశ్చితార్థం ఇంత త్వరగానా? అరే మియా, మంచి పనిలో ఆలస్యం ఎందుకండి? పైగా అమ్మాయిలు ఎంత త్వరగా పెళ్ళై వెళ్తే అంత మంచిది. మౌలీ సాహెబ్ ఈ ఆదివారమే ముకర్రర్ చేశారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే. ఇబ్బందా? అబ్బా, ఇబ్బంది ఎందుకండి? అరే, ఈ పెళ్లి విషయాలున్నాయే, ఎంత త్వరగా ఫైసల్ అయితే అంత మంచిది. అయితే ఆదివారమే చేసేద్దాం. ముబారక్ హో, ముబారక్ హో నౌషాద్ భాయ్, ముబారక్ హో. నర్గిస్ అక్క, ఇంకా ఆఫ్తాబ్ మియా మీకోసం కింద వెయిట్ చేస్తున్నారు, రండి. ఫేస్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు? అసలు విషయం చెప్పు. సండే. వినండి వినండి వినండి, నర్గిస్ అక్క ఎంగేజ్మెంట్ ఆ శుభ సమయం ఆదివారం వస్తుంది. అరే నర్గిస్, తినకేమైంది? దీన్ని తెహజీబ్ అంటారు. హవేలీలో ఆడపిల్లలు ఇలా ఓపెన్ గా ఆనందాన్ని వ్యక్తం చేయరు. నిజంగానే ఫ్యాన్స్, సిగ్గు లజ్జ కూడా ఉండాలి, అవునా కదా? సరిగ్గా చెప్పారు మీరు. ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా ఆంక్షలా? అదేంటి అంటే అసలే అమ్మాయిలకి ఆనందించే విషయాలు చాలా తక్కువ ఉంటాయి, కలలికనే పర్మిషన్ లేదు, ఒకవేళ అవకాశం దొరికినా అందులోనూ ఆంక్షలా? నర్గిస్ అక్క నిఖా అవ్వబోతుంది, తనకి తెలుసు తను ఏం చేయాలో. వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసా? తారా, కిట్టి సరిగ్గా చెప్తోంది. నర్గిస్ కి పూర్తి హక్కు ఉంది, తనకి ఎలా కావాలంటే అలా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనసులో ఏ విషయం ఉన్నా సరే, సంతోషమైన బాధ అయినా ముఖం మీదకి రానివ్వచ్చు. లేకపోతే మనం అంతా మిషల్గా మారిపోతాం కదా. అయినా ఫేజ్ మియా, నువ్వు మీ అక్క గురించి ఇంత కేర్ తీసుకుంటావు కదా, చాలా బాగుంది, ఒప్పుకున్నా. రండి, కిందందరూ వెయిట్ చేస్తున్నారు, మీరంతా కూడా రండి, దావత్ తీసుకోండి, రండి. సరే సరే, మాకు 2 నిమిషాలు ఇవ్వండి, ఇప్పుడే వస్తాం. రోహన్, నువ్వు కూడా రా, పద. కిట్టి, మీరు నర్గిస్కి చాలా మంచి స్నేహితురాలు, మరి మాకు చిన్న పని చేసి పెడతారా? చెప్పు. చూడు, నేను చెప్పబోయేదంతా బహుశా తప్పు కావచ్చేమో, అయినా నాకెందుకో మనసులో ఏదో మూల అనిపిస్తోంది, నర్గిస్కి సంబంధం ఇష్టం లేదు అని. లేదే, అలా అనిపించలేదు. అది నాకు తెలీదు, కానీ నాకింతే తెలుసు, నేను నర్గిస్ని పోగొట్టుకోలేను. నేను జీవితం తనతో గడపాలనుకుంటున్నాను, కానీ తను ఇష్టపడితేనే. మీరంతా కలిసి నా కోసం తెలుసుకోగలుగుతారా తన మనసులో ఏముందో? అది అన్నా, తనతో నువ్వే మాట్లాడితే బాగుంటుందేమో. తారా, అదే తను స్వయంగా మాట్లాడాలనుకుంటే మీకెందుకు చెప్తాడు? అడుగుతున్నాడు కాబట్టి కనుక్కోండి, బెట్టు చేసేదే ఉంది. గొప్పలు పోవట్లేదు ఫ్రెండ్స్, ఇద్దరు మనుషుల మధ్య విషయం ఇద్దరి మధ్య ఉండటం మంచిది కదా. పెళ్లి మీ ఇద్దరు చేసుకోబోతున్నారు, ఎలాగైనా మాట్లాడుకోవాలి, పెళ్లి ముందైనా పెళ్లి తర్వాత అయినా.
మేమెందుకు మధ్యలో తలదూర్చడం అని. ఇక మాట్లాడితేనే విషయం ముందుకెళ్తుంది. కిట్టి కరెక్ట్గానే చెప్తోంది. నేనే వెళ్ళి నర్గిస్తో మాట్లాడతాను. కానీ తనతో మాట్లాడాలంటే తను కూడా ఉండాలి కదా. అది నువ్వు మా మీద వదిలే. శుక్రియా. ఈ హవేలీని అమ్మేసే పరిస్థితి అంటూ రాకముందే మన నర్గిస్ పెళ్లిని వీలైనంత త్వరగా చేసేయాలి. జాకిర్ మియా, నర్గిస్ కానీ ఎయిర్ హోస్టెస్ అవ్వలేకపోతే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేదు. కానీ అలీ మియా, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అల్లా మీద భరోసా ఉంచు. అఫ్తాబ్ వాళ్ళ నాన్న బాగా డబ్బున్నవాడు. మన వ్యాపారం కూడా బాగుపడుతుంది. పైగా నర్గిస్కి తక్కువ కాదు. కానీ నేను నా స్వార్థం కోసం నర్గిస్ కన్న కలల్ని తాకట్టు పెట్టలేను. అయితే మీరు మీ స్వలాభం కోసం మా అందరి జీవితాలు తాకట్టు పెడతారా? లేదు లేదు, స్వార్థం కాదు, ఇది నర్గిస్ కన్న కళ. అందుకే నేను ఇది చేయలేకపోతున్నాను. నేను అలా అనకూడదు కానీ బడే మియా, ఈ హవేలీలో అమ్మాయిలు ఎప్పటి నుంచి కలలు కంటున్నారు? మంచి కుటుంబంలో నికా అవ్వాలి, తన ఇల్లు చూసుకోవాలి, ఇంతకన్నా ఏం కావాలి? మీరు గ్రాడ్యుయేషన్ చేయించారు కదా, ఇక ముందు చదివించాలనుకుంటే అఫ్తాబ్ చూసుకుంటాడు, లేదా వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంటారు. అలీమియా, మీకు తెలుసు మన దగ్గరేం డబ్బులు ఎక్కువగానూ లేవు, కట్నానికి డబ్బులు లేవు. జాకిర్ మియా, ఒకవేళ నర్గిస్ మీ కూతురు అయ్యుంటేనో? ఎప్పుడూ నికా చేసేసేవాళ్ళం. పర్వేజ్ భాయ్, దీన్ని పాలిష్ చేయించండి. ఎంగేజ్మెంట్ కి నర్గిస్ వేసుకుంటుంది. ఇప్పుడు ఇక ఈ హారం ఒకటే మిగిలింది. ఐఎమ్ సారీ, మీకు నేను ఇలా కలుసుకోవడం నచ్చకపోయి ఉండొచ్చు. లేదు లేదు, అలాంటిదేం లేదు. మరైతే ఏంటి విషయం? విషయం ఏంటో చెప్పేయండి. నేను మీకు నచ్చలేదా? లేదు, మీరు చాలా మంచివారు, కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మకి మీ మనసులో మాట ఎలా చెప్తారో నాకు కూడా అలాగే మీరు చెప్పేయండి. నా కలలో పెళ్ళుందో ఇంకేముందో నాకు తెలియట్లేదు, కానీ నాకు అలాంటి కలలు కనచ్చో లేదో కూడా అర్థం కావట్లేదు. కళ అవుతుంది, మనసులోకి వస్తుంది, అవసరాన్ని గుర్తు చేస్తుంది. నేను చిన్నప్పుడే ఒక కల కన్నాను. నాకు రెక్కలు వచ్చినట్లు నేను ఎగురుతూ ప్రపంచం మొత్తం తిరుగుతున్నాను. నేను ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ, రేపు ఇంకో చోట. నేను ప్రపంచం మొత్తం తిరగాలనుకుంటున్నాను. కానీ దానికోసం మీకు ఎలా చెప్పను, నేను పెళ్ళికి 2 ఏళ్ళు ఆగాలనుకుంటున్నాను. చూడండి, మీరు కావాలనుకుంటోంది అంత తేలిక కాదు. కానీ మీరనుకుంటే సాధ్యమే. చూడండి, ఇది నేనొక్కడిని కోరుకోవడం వల్ల కాదు. 2 ఏళ్ళు పెళ్లి ఆపాలి అంటే అమ్మా నాన్న కూడా అందుకు ఒప్పుకుని నిర్ణయం తీసుకోవాలి. మీరేం కంగారు పడకండి. మా అమ్మాయిలకి చిన్నప్పటి నుండి అడ్జస్ట్ అవ్వడానికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. చూడు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు. నేను మీకు చెప్పాలనుకుంటోంది ఏంటంటే, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా అమ్మా నాన్న కూడా ఒప్పుకుని ఉండాలనుకుంటున్నాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇదిగో మీ కబూర్ లేకపోతే వెళ్దామా? మీ అమ్మి అబ్బు చిన్న రీఛార్జ్ చేస్తే మీరు ఫుల్ టాక్ టైం తీసుకున్నారే. పదండి. అదేంటి, నాకు కూడా ఈ విషయం తెలియలేదు. ఇలా నోట్లో గుణుక్కుంటావా? ఏమైనా చెప్పేది ఉందా? నాకు తెలుసు నేను చిన్న కోడలని, కానీ నర్గిస్ నాకన్నా చిన్నది. ఫిరోజాబాజీ ఎన్నో ఖాండానీ బట్టలు నర్గిస్ కి ఇచ్చేస్తుంది కదా. ఫిరోజాబాజీ తర్వాత ఆ హారం మీద నాకే హక్కుంది. అబీదా, కాస్త పరిస్థితి చక్కబడ్డాక కొత్త హారం చేయిస్తాను. ఎందుకంత మొండి పట్టుదల నీకు? కొత్త హారం గురించి కాదు, తరతరాలుగా వస్తున్న హారం గురించి మాట్లాడుతున్నాను. దాన్ని హవేలీ నుండి బయటికి వెళ్ళనివ్వను నేను. ఈ హారం మీద హవేలీ కూతుళ్ళది కాదు, మా కోడలది హక్కు. అనవసరంగా మాటలు విసరకు, స్పృహలోకి రా. అర్థమైందా?
నా స్థాయి ఏంటో నాకు చెప్తాడా? నన్ను నా నర్గిస్కి దూరం చేస్తాడా? షాయిద్ మియా, చైనీస్ బల్బు లాంటి స్థితి ఉన్నవాళ్ళు చందమామ కళలు చూడకూడదు. గుమాస్తా కొడుకువి, యజమానవ్వే కళలు ఒక్కసారి కూడా కనకు. నా ప్రేమ గురించి నీకు తెలియదేమో నర్గిస్, కానీ నిన్ను ఇంకెవరితో అయినా చూస్తే గుండె మండిపోతుంది. ఎన్నో వేదనలను ఈ హృదయం అనుభవిస్తుంది ప్రియా. ఇక నా ప్రేమ ఆడే ఆట చూడు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. ఈ పెళ్లి జరగనివ్వను. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. యా ఖుదా, ఇలా పట్టపగలు ఎవరు దొంగిలించుంటారు? దఫ్తర్లో కూడా ఒక్కో చోట వెతికాను, కనిపించలేదు. హారం దొరికిందా? అబ్బో, హారం దొరకలేదు. బాజీ, తరతరాల హారం అది పోగొట్టేసింది కదా. అదే నా దగ్గరే ఉంటే ఇలా అయ్యేది కాదు. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేదాన్ని. అబీదా బేగం, ఈ మాటలకిది సమయం కాదు. హారం పోలేదు, దొంగిలించబడింది. ఒక్కసారి పనికి మాలిన దొంగ నా కంటపడాలి, వదిలిపెట్టను. అబ్బో, మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది. వద్దొద్దు, అనవసరంగా పరువు పోతుంది. ఆఫ్తాబ్ వాళ్ళ అమ్మీ అబ్బాయి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ముందు ఎటువంటి తమాషా జరగకూడదు. హారం దొరకాలనుంటే దొరుకుతుంది. ఈ హారం అదే కదా నర్గిస్ అక్క ఎంగేజ్మెంట్ లో పెట్టుకోవాల్సింది. ఏంటి అదెంత కాస్ట్లీనో అలా ఎలా పోయింది? దొంగతనం? హారం దొంగిలించబడిందా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు దొంగతనం చేశారు? ఈ క్వశ్చన్ సమాధానాలు మా దగ్గర ఉంటే మేము వెతికే వాళ్ళం కదా. నువ్వు ప్రతిదీ వినాలని ఎందుకు చూస్తావు? ఎప్పుడు ప్రతి దానిలో దూరిపోతావు. చూడు, ఈ మ్యాటర్ వీళ్ళది, వీళ్ళు చూసుకుంటారు ఇదంతా. నువ్వు మధ్యలో రానక్కర్లేదు. వెళ్ళు, అమ్మాయిల పని కాదు ఇది. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, పద ఫేజ్. నేను బాత్రూంలో ఉన్నాను. అమ్మి వచ్చి నన్ను ఒకసారి హారం వేసుకొని చూడమని చెప్పింది. తను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాక డ్రెస్సింగ్ టేబుల్ మీద హారం లేకపోవడాన్ని గమనించాను. హారం బాక్స్ లో ప్యాక్ అయి ఉంది. పాలిష్ అయి వచ్చింది. నేనేమో లాకర్ లో పెట్టేశాను. కేరిచి కూడా చూడలేదు. తీసుకెళ్లి నర్గిస్కి ఇచ్చేశాను. ఇక ఆ తర్వాత మాయమైపోయింది. 1 minute. మీరు ఓపెన్ చేసి చూడకపోతే గ్యారంటీ ఏముంది మీరు నర్గిస్కి ఇచ్చినప్పుడు డబ్బాలో హారం ఉందని? అంటే ముందే మాయమైపోయిందా? అంటే లాకర్ లోంచి? లేక అంతకు ముందే? లాకర్ లో పెట్టింది ఎవరు? పర్వేజ్ భాయ్, అతను మా మునీం. పర్వేజ్ అంకుల్. నేను ఎందుకు చెక్ చేయకుండా ఉంటాను? లాకర్ లో పెట్టే ముందు స్వయంగా నేను నా చేతులతో చెక్ చేశాను. దీని అర్థం హారం లాకర్ నుంచే మాయమైంది. అరే, ఈ లాకర్ తీయడం అంత తేలిక కాదు. లాకర్ తెలవడం తేలిక కాదు, కానీ సిమ్ ఎక్కడ కనిపించట్లే. అంటే ఏంటి? అంటే చూడండి, పడేసినట్లేదు, పగలగొట్టినట్లేదు, చాలా తేలిగ్గా చేసేసారు. ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైనా తాళించి లాకర్ లోనే మర్చిపోయి వెళ్ళిపోయారేమో. అంటే దొంగ అవకాశం చూసుకుని తన పని కానిచ్చేశాడు. జాకిర్ అంకల్ నిర్లక్ష్యంగా ఉండరు. తాళం చెవులు ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాయి. ఈ పర్వేజ్ మియా నాకు తాళాలు ఇచ్చిన తర్వాత నేను నా జేబులో వేసుకున్నాను. ఆ తర్వాత అలీ మియాకి ఇచ్చేశాను. దీంట్లో అజాగ్రత్త ప్రశ్న ఎక్కడుంది? హారం లాకర్లోనే ఉండేది. అది పాలిష్ అయ్యి వచ్చినప్పుడు డబ్బాలో నేను నా కళ్ళతో చూశాను. మెరుస్తూ ఉండేది. ఖుదా. ఎప్పుడు చూసారు మీరు? ఇవాళ కాదు, నిన్న. దాని తర్వాత తాళాలు రాత్రంతా నా తల కిందే ఉండేవి. ఆ తర్వాత పొద్దున్నే నేను తాళాలు ఫైల్కిచ్చి హారం తీసుకెళ్లి ఫిరోజా బేగంకి ఇమ్మని చెప్పాను. నేనైతే డబ్బా తెరిచి కూడా చూడలేదు. నేను బడి అమ్మికి ఇచ్చేసాను. నేను ఆ బాక్స్ నర్గిస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను.
మీ హారం ట్రావెల్ చేసినంత దూరం కొలంబస్ కూడా ట్రావెల్ చేసి ఉండడేమో. ఖాన్ సాబ్ గారు ఇచ్చారు జాకిర్ మియాకి, జాకిర్ మియా బడే మియాకి ఇచ్చారు, బడే మియా గారేమో దీన్ని ఫైజ్కి ఇస్తే, ఫైజ్ ఏమో నర్గీస్ వాళ్ళ అమ్మికి ఇచ్చారు, తర్వాత నర్గీస్ వాళ్ళ అమ్మగారేమో నర్గీస్కి ఇచ్చారు. ఏం అర్థం కావట్లేదు. అంటే దొంగ ఎవరు? ఇంట్లో వాళ్ళే. అంటే మీరందరు నిద్రపోతున్నప్పుడు దొంగతనం జరిగిందనుకుంటా. లేదు లేదు, ఇంటి వాళ్ళు ఎలా అవుతారు? ఇదెవరో బయట వాళ్ళు చేసిన పని నాకు అనిపిస్తోంది. తప్పకుండా వాళ్ళకి జాడ తెలుసుంటుంది. అయినా భాయ్, మీరందరూ వచ్చారు, మీకందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయాలో మేం చూసుకుంటాం. ఇక అచ్చా, ఖుదా హాఫీజ్. చూడు బేటా, నర్గిస్ ఎయిర్ హోస్టెస్ అవుదాము అనుకుంటే ఈ విషయంలో నాకేం అభ్యంతరం లేదు. అభ్యంతరం ఎందుకుండదు? నన్నైతే మీ నాన్నగారు పరువు ప్రతిష్ట అనుకుంటూ ఇంట్లోనే కూర్చోపెట్టేశారు. ఇప్పుడు ఏమైపోయిందని మీ మనసు మారిపోయింది? లోకం తీరు మారింది బేగం. ఒకప్పుడు మా అబ్బు మీ విషయంలో ఏదైతే చేశారో ఆఫ్తాబ్ విషయంలో అదే చేయమంటావా? ఇక 2 ఏళ్ల పాటు పెళ్లిని వాయిదా వేయలేం. ఈ కాలం పిల్లలు ఎంగేజ్మెంట్ తర్వాత ఎక్కువ కాలం ఉండలేరు. కానీ అమ్మ, నాకేం అభ్యంతరం లేదు కదా. కానీ నాకుంది. అబ్బుజాన్ నచ్చ చెప్పండి. చూడు బేటా, మమ్మల్ని కొంచెం ఆలోచించుకొని, అయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. అంతే. ఇలాంటి కేసు ముందెప్పుడు రాలేదు కదా, అందరినీ అనుమానించేలాగా. ముసలోళ్ళు, ముతకొళ్ళు, చెట్టు చేమ, మేకలు, కుక్కలు అందరినీ. అర్థమే అవ్వట్లేదు వీళ్ళందరి నుంచి ఎవరు తీశారు. కిట్టి, అద్రక్, నేను హారం గురించి ఒక విషయం చెప్తాను. ముహూర్తం పెట్టి చెప్తావేంటి? చెప్పు. ఇక్కడ కాదు, చెప్పు. దొంగ ఎవరో నాకు తెలీదు. మా అబ్బు అయితే జీవితం మొత్తం ఈ హవేలీకి సేవ చేశారు. నర్గిస్ నాకు ఫ్రెండ్ కూడా. పాయింట్కి రా. నిన్న రాత్రి నాకు నిద్ర రాలేదు. నేను లేచి బయటికి వెళ్ళాను. నేనేం చూశానంటే, ఏం చేస్తున్నావు నువ్వు? సస్పెన్స్ తో చంపేస్తావే ఏంటి? చెప్పు, నువ్వు ఏం చూసావో? ఏం చూశానంటే, ఆఫ్తాబ్ ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నాడు. అతను పార్కింగ్ వైపుకి వెళ్ళాడు. లాకర్ కూడా ఆఫీస్ రూమ్ లోనే ఉంది కదా. ఆఫ్తాబ్ పకీరా అంటే చూడ్డానికి గొప్పింటోడా? అంటే ప్రవర్తన మంచిది కదా? అవకాశం దొరికితే దొంగతనం చేసేసాడా? నా ఉద్దేశం హారం ఆఫ్తాబ్ దొంగిలించాడని కాదు, కానీ ఏదో జరిగింది. ఈ మాట నువ్వు హవేలీలో ఎందుకు చెప్పలేదు? మాకంత తాహత్ లేదు. మా అబ్బు బడేమియా దగ్గర గుమాస్తా, ఇంకా ఆఫ్తాబ్ నర్గిస్ కి కాబోయే భర్త, ఈ ఇంటి అల్లుడు. నేను నోరు తెరిస్తే మా నాన్న ఉద్యోగం పోవచ్చు. దాని అర్థం నీ కాళ్ళు చేతులు కట్టేసున్నాయి, నీ నోరు కూడా అన్నమాట. చూడు, నువ్వు మాకు చెప్పిన విషయం, ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉండాలి. డోంట్ వరీ. పదండి, మొదలు పెట్టండి. తొందరగా మొదలు పెట్టండి. అయ్యో ఉడాన్ దేవి, మా అందరికి పాపం చుట్టుకుంటుంది. ఓవై, నాటకాలు వేస్తున్నావు. అయిందా? పద 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 పద. తారా, నువ్వు ఇక్కడ చూడు. ముత్యం కనిపించింది. అన్నయ్య, ఏం దొరికింది? ఇదిగో దొరికింది ముత్యం. నోరు మూసుకో. ఇది ఏదో హారం నుంచి పడినట్టుగా అనిపిస్తోంది. దీని అర్థం షాహిద్ అనుమానం కరెక్టే. ఆఫ్తాబ్ దొంగిలించాడా? నర్గిస్ కి గానీ తెలిస్తే ఎంత బాధపడుతుంది తను. అరే, వీళ్ళ ఇంట్లో వాళ్ళు మనని చూస్తే అప్పుడు మనకే ఎక్కువ బాధ. వాళ్ళు చూడకముందే ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే పదండి. మీ మనసుకి మాట ఎలా అనిపించింది అసలు? మమ్మల్ని అనుమానించారా? మా అబ్బాయి కారుపై నిఘా ఉంచుతారా ఈ పిల్లల ద్వారా? పైగా ఆ విషయం మాకు చెప్పకుండా చాలా తప్పు చేశారు మీరు బడేమియా. మాకు అస్సలు తెలియలేదు కూడా. పిల్లలు తెలియక పొరపాటు చేశారు. నేను మీకు అంతా ఎందుకు చెప్పానంటే, మీ తరపు నుంచి
పిల్లల తరపు నుంచి మాఫీ అడగడానికి. ఆఫ్తాబ్ కార్లోకి ముత్యం ఎలా వచ్చిందని అడగడానికి వచ్చాం ఇక్కడికి. అంటే అనుమానం ఉందన్నమాట. అరే అనుమానించట్లేదండి, ఏదో హెల్ప్ చేస్తున్నాం, అనుమానించడం లేదు. బేటా నీకు తెలిసింది వీళ్ళకి చెప్పేయి. నాన్న నేను రాత్రి ఇంట్లోనే ఉన్నాను. కారులోకి ముత్యం ఎలా వచ్చిందో నాకు 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 నిజంగా తెలీదు. ఉంది కదా. అబ్బాయి, నువ్వెవరికైనా బండి ఇచ్చావేమో గుర్తు చేసుకో కాస్త. చాలు చాలు, చాలా ఎక్కువ మాట్లాడేశారు. చూడండి, ఈ సంబంధం గురించి ఇంకొకసారి ఆలోచించడం మంచిదని నాకు అనిపిస్తోంది. బడేమియా, మీ మనసులో మా మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అవి పరిష్కారం అయ్యేదాకా ఈ నిశ్చితార్థాన్ని ఆపడమే మంచిది. అలా ఎలా? బేగం, అనుమానపు పునాదిపై నిలబడే సంబంధాలు చాలా త్వరగా కూలిపోతాయి. మీరు నిజమే చెప్పారు, మనం ఎదురు చూడాలి. అయినా ఇది తప్పేం కాదు. మీరెలా అంటే అలా. లేదు, చూడండి అన్నయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పూర్తిగా పొరపడ్డారు. చూడండి, మాకు ఆఫ్తాబ్ బేట మీద అనుమానం లేదు. జాకీర్, చూడండి భాయిజాన్, మనస్ఫూర్తిగా జతపడని బంధాలు జీవితాంతం నిలిచుండవు. సంబంధం కలుపుకోవాలంటే మనస్ఫూర్తిగా కలుపుకోవాలి. మీకు మాకు ఇద్దరికీ ఆలోచించే సమయం దొరుకుతుంది. ఆదాబ్. పద బేటా. పద నాన్న, పద. నర్గిస్, అమ్మా నర్గిస్. నీ మెదడులో లేస్తున్న ప్రశ్నలు సరైనవే. హారం అంత పెద్ద విషయమేం కాదు, కానీ నేను ఆఫ్తాబ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చేయను, నాన్నను కదా. మనసు అంత సులభంగా ఒప్పుకోదు. ఆఫ్తాబ్ ఏదైనా చేయగలడు, దొంగతనం చేయలేడు. నాకు తెలుసు బేట. మరి ఎంగేజ్మెంట్ ఎందుకు ఆపేశారు? ఒక్క మాట చెప్పు, నువ్వు నిజంగా ఈ నిశ్చితార్థం జరగాలని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు. అవునబ్బు, అతను అచ్చం నీలాంటి వాడే. ఏం చెప్పకుండానే నా మనసుని అర్థం చేసుకుంటాడు. నా కలల్ని అతను తన కలలుగా మార్చుకున్నాడు. నేను ఎగురుతూ ఉండగా చూడాలని ఆశపడుతున్నాడు. నాకు తెలుసు అబ్బు, మీరు నన్ను ఎయిర్ హోస్టెస్గా చూడాలనుకుంటున్నారని. కానీ నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. హవేలీ స్థితిగతులు నాకు తెలియనివి కావు. కానీ నాకు నమ్మకం ఉంది, ఆఫ్తాబ్ నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టాడని. నీ ఆనందమేనమ్మా కావాలి. నీ మాటలు నా మనసులో పెద్ద బరువుని దించేశాయి. నీ కలలకి ఆధారం దొరికితే అంతకన్నా నాకేం కావాలి? నిజంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు బాధపడకమ్మా, నువ్వు అస్సలు బాధపడకమ్మా. నేనంతా సరిచేస్తాను. నిన్న రాత్రి నేను నర్గిస్తూ మేడ మీద ఉన్నాను. బహుశా అప్పుడే మమ్మల్ని షాహిద్ అట్నుంచి వెళ్తూ చూసుంటాడు. అన్నా, నిన్న హవేలీలో భయంతో నీకు నోట మాటే రాలేదు. నేను భయపడ్డాను. నేను అనుకున్నాను, నర్గిస్తో మేడ మీద అంత రాత్రి వేళ కలవడం అందరికీ నచ్చదేమో అని. అర్థం చేసుకోగలం, అందుకేగా ఏమనలేదు. దీని అర్థం నువ్వు దొంగతనం చేయలేదు. నేనెలా దొంగతనం చేస్తాను? ఎందుకు చేస్తాను? నేను నర్గిస్తూ ఉన్నా కదా. కానీ ఆఫ్తాబ్ మీ కార్లోకి ముత్యం ఎలా వచ్చింది? అది నాకు తెలీదు. అది నా కారులోకి ఎలా వచ్చిందో మరి. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ ఎలాగైనా నన్ను ఈ కష్టం నుంచి బయటేయండి. సారీ, మేము నేను తప్పుగా అనుమానించాము. ఇట్స్ ఓకే.
చూడు ఆఫ్తాబ్, నువ్వేం టెన్షన్ పడద్దు. ఈ హారం దొంగిలించిన వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు, కానీ వాళ్ళు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అన్నయ్య ఇక్కడ రావాల్సింది కదా. నేను ఫోన్ చేస్తానుండు. అయ్యో, నా ఫోన్ హవేలీలో ఉండిపోయింది. నేను ఇప్పుడే తీసుకొస్తాను. జీవితాంతం నిర్లక్ష్యంతోనే ఉండు. చూడు, నువ్వు నాతో గొడవ పడద్దు. అజ్రక్ చాలు ప్లీజ్. సరే పదండి, నేను కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. మీ ఇద్దరు వెళ్ళండి, మేము ఇద్దరం ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఇంకా అన్నయ్య కూడా ఇక్కడే పిలిచేస్తాం అజ్రక్ ఫోన్ నుంచి ఫోన్ చేసి. పదండి. ఇప్పుడిప్పుడే ఒక దొంగతనం జరిగింది. తలుపులేమో తెరిచేస్తున్నాయి. వీళ్ళు దొంగలకి ఓపెన్ గా ఇన్విటేషన్ ఇస్తున్నారు. నా ఫోన్ దొంగతనం కాకూడదు. దొరికింది. తలుపు ఓపెన్ ఉందని చెప్పేసి వస్తాను, లేదంటే మళ్ళీ దొంగతనం అవుతుంది. అమ్మి, ఎంత ఖూబ్సూరత్ హారం. ఫేజ్, ఎవరికైనా తెలిసిన కొంప మునుగుతుంది. పరిస్థితి చక్కబడేంత వరకు నువ్వు శాంతంగా ఉండు. ఇప్పుడు నువ్వే ఈ హవేలీకి రాణి, నాకంతే తెలుసు. ఇంకా హారం కేవలం రాణీలకే అందం. కిట్టి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇట్రా. నా ఫోన్ మర్చిపోయి వెళ్ళాను, దానికోసం వచ్చాను. అవునా? మరెక్కడ? సార్, ఇది చూడు. కిట్టి, నువ్వు ఇక్కడ దాక్కొని మీ అందరి మాటలు వింటుంది. మంచిదైంది, ఆపేశాను దీన్ని. నీకేమైనా పిచ్చా? వీళ్ళ మాటలు నేనెందుకు వింటాను? నేను నా ఫోన్ కోసం వచ్చాను. ఫేజ్ హారం గురించి ఏదో అంటూ ఉండగా విన్నాను, అందుకే వచ్చాను. అమ్మో అమ్మో, ఇంకా మిగిలింది ఇదేనా? ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు అనుమానిస్తారా? ముందు అమాయకుడైన ఆఫ్తాబ్ని అనుమానించారు, ఇప్పుడు నా కొడుకుని. కిట్టి, ఇంక చాలిది. మీ అందరూ మాకు ఎంత సాయం చేయాలో అంత సాయం చేశారు. ఇక ముందు ఏం చేయాలో మేం చూసుకుంటాం. ఈ విషయంలో మీరు కలగజేసుకోకండి. హారం పోవాల్సింది పోయింది. ఖచ్చితంగా నువ్వు ఫేస్ హారం గురించి మాట్లాడుతున్నప్పుడే విన్నావా? చెవికి తుప్పేం పట్టలేదు. ఈ మాట నువ్వు నిదానంగా చెప్పొచ్చు కదా. అన్నయ్య, కిట్టి ఒక్క నిమిషం. అది ఫేజ్ హారం గురించి చెప్పాడు, కానీ అదే హారం గురించి చెప్పాడని నీకు ఎలా తెలిసింది? అందుకే కదా నేను అప్పుడేం మాట్లాడలేదు. ఫైజు వాళ్ళమ్మ రియాక్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళు కంగారు పడ్డట్టు అనిపించింది. అందుకే నాకెందుకో డౌట్ గా ఉంది. అయితే ఈ కేస్ ఆఫ్తాబ్ ఇంకా నర్గీస్ల ప్రేమకు అంకితం. ఏమంటారు? ఎస్. షాహిద్ లాస్ట్ టైం మనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈసారి వాడి నుంచి నిజం రాబట్టాలి. మీరెంత ఇక్కడ? ఓ మాట చెప్పు, ఆ రోజు రాత్రి నీకు ఆఫ్తాబ్ దొంగతనం చేయడానికి వెళ్ళినట్టు అనిపించిందా? నువ్వు అతను ఎందుకు వెంబడించలేదు? అది నేను అనుకున్నాను. ఏం ఆలోచించావు? నువ్వు ఆలోచించేది మాకు తెలుసు, ఆ తర్వాత చెప్పు. ఇదిగో, ఇంటి వెనుక దొరికింది నాకు ఇది. ఇది మనకి ఆఫ్తాబ్ కార్లో దొరికిన ముత్యం లాగానే ఉంది కదా? సేమ్ టు సేమ్. కాదు కాదు, ఏమంటున్నారు? దాచడం కూడాని ఒక కళ, కానీ నువ్వు కళాకారుడివి కాదు. షాహిద్, నీకు తెలిసిన విషయం మొత్తం మాకు చెప్పేయి. చెప్పేరా, ఎందుకంటే దెబ్బలు తిని నిజం బయట పెడితే బాగుండదు. ఇదిగో హారం నువ్వే దొంగిలించావు.
ఇప్పుడు ఒప్పేసుకో. మీకేమైనా పిచ్చా ఏంటి? నేనెందుకు దొంగిలిస్తాను? ఒక ముత్యం దొరికితే నేను దొంగనైపోను. ఆఫ్తాబ్ కూడా ఇలానే దొంగని ప్రూవ్ అయ్యాడు కదా. అవునా? అంటే కథ ఏంటంటే ముందు ఆఫ్తాబ్ హారం దొంగలించాడు, ఆ తర్వాత నువ్వు. కానీ అలా అయితే హారం షాహిద్ దగ్గర ఉండాలి కదా. కేస్ సాల్వ్. అయితే కిట్టి ఒక పని చేద్దాం, బడే మియా గారికి చెప్పేద్దాం. పద. పెళ్లి ఎలాగో ఆగిపోయింది, పోలీసులను పిలిస్తే వాళ్ళు కుమ్మేస్తారు, మజా వస్తుంది. పోలీసుల దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి నిజం రాబట్టడానికి. ఏమంటావు, వెళ్దామా? ఆగండి. అల్లా మీద ఒట్టు, నా మాట నమ్మండి. నేను హారం దొంగలించలేదు. నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించానంతే. నేనే హారం ఆఫ్తాబ్ కార్లో పెట్టాను. నాకు మీరు వెతుకుతారు అనిపించింది, కానీ మీకు ముత్యమే దొరికింది. కానీ హారం ఏమైందో నాకు తెలీదు. అది ఖచ్చితంగా కార్లో ఉంటుంది. కానీ నువ్వు అలా ఎందుకు చేసావు? నేను నర్గిస్ని ప్రేమిస్తున్నాను. తనని నా బేగం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. తన ఎంగేజ్మెంట్ ఆఫ్తాబ్తో అవుతుంటే చూసి నేను భరించలేకపోయాను. అది కూడా కేవలం నాకంటే ధనవంతుడని. బాగుంది. ఇదంతా చేసి నువ్వు నర్గిస్ని పొందాలనుకున్నావా? చూడు మిత్రమా, ప్రేమలో పడి దేవదాసులు అయ్యారు, మజనూలు అయ్యారు. నువ్వేంటి దొంగవయ్యావు? ప్రేమికుల పేరుని పాడు చేసావుగా నువ్వు. లాకర్ కొట్టేసి ఏం సాధిద్దాం అనుకున్నావు నువ్వు? నేను లాకర్ పగలకొట్టలేదు. మరి హారం నీకు ఎలా దొరికింది? ఫైజ్. నర్గిస్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతున్న రోజున నా మనసంతా పాడైపోయింది. ఆ రాత్రి నేను ఆఫ్తాబ్ని బడేమియా హవేలీకి వెళ్తుండగా చూశాను. నేను అతన్ని వెంటే వెళ్ళాను. అతను వెళ్ళి నర్గిస్ని కలిశాడు. అది నేను సహించలేకపోయాను. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను, వాడిని పెళ్లి కాకుండానే మీరట్కి పంపించాలనుకున్నా. ఇంకా మన్నాడు పొద్దునే కానీ ఫైజ్ ఇదంతా ఎందుకు చేశాడు? వాళ్ళ అమ్మి కోసం. హారాన్ని చూసి ఎవరికైనా మనసు చెల్లించవచ్చు. దాంతో నేను అతన్ని వెంబడించాను, అతను ఆపడానికి. కానీ హాయ్ అల్లా, హారం. ఫైజ్ ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదమ్మి. ఎవరికైనా తెలిస్తే కంపలు మునుగుతాయి. నువ్వేం ఫికర్ చేయకమ్మి, నేనున్నాను కదా. నువ్వు హారం వేసుకొని చూపించు. వేసుకున్నా? నీ బుర్ర పనిచేస్తుందా? దీన్ని మాట్లాడకుండా లోపల దాచేద్దాం. వ్యవహారం సర్దుమణిగాక ఏం చేద్దామో అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు నేను అనుకున్నా, అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని నా లాభానికి ఉపయోగించుకోవాలనుకున్నా. అంటే నువ్వు ముందు ఫైజ్ దగ్గర నుంచి హారం దొంగలించావు, దాన్ని తీసుకెళ్లి ఆఫ్తాబ్ కార్లో పెట్టావు. ఇప్పటికీ అబిదా బేగంకి హారం తన దగ్గరే ఉందనిపిస్తోంది. భయం మూలంగా తన కబోర్డ్ కూడా చెక్ చేసుకుని ఉండదు. నువ్వే తిరుక్కోపోయావు అబ్బాయి. నేను చేసినంత నా ప్రేమ కోసమే. ప్రేమ కోసం? అరే, ప్రేమ కోసం మనుషులు ఒకరికొకరు సాయపడతారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, తమ కళల్ని పంచుకుంటారు. ఇక నువ్వు నర్గిస్ పట్ల చేసింది ఏంటో తెలుసా? అది ప్రేమ కాదు, అది ఈర్ష్య. అప్పుడు నాకు అది రైట్ అనిపించింది, నేను చేశాను. నర్గిస్ ప్రేమ తప్ప నాకు ఇంకేవీ కనిపించలేదు. ప్లీజ్ అబ్బాకి ఈ విషయం చెప్పొద్దు. నేను హారం దొంగిలించలేదు. ఈ ముత్యం ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. కాదు కాదు, అది అక్కడ పెట్టింది అద్రక్, ఆర్టిఫిషియల్, నకిలీ. అప్పుడప్పుడు ఏంటంటే అలా చేయాల్సి వస్తుంది, నిజాన్ని బయట పెట్టడం కోసం. ప్లీజ్ అబ్బాకి ఈ మాట చెప్పొద్దు, ఆయన భరించలేరు. కానీ ఒక కండిషన్, నువ్వెప్పుడు నర్గిస్ ఆఫ్తాబుల మధ్యలోకి రాకూడదు. ఏంటి? లేదు, నా దగ్గర లేదు. ఏమంటున్నావు నువ్వు? ఆఫ్తాబ్ నిన్ను బ్లేమ్ చేయట్లేదు. మేము నీ కార్ కీస్ ఎవరెవరి దగ్గరికి వెళ్తారో అది చెప్పేసే చాలు. లేదా నువ్వు ఎక్కడైనా మర్చిపోయావా? చూడండి, నా కారు నేనే నడుపుతాను, ఇంకెవరు నడపరు, అబ్బుజాన్ కూడా. ఇంకా కారు తాళం కూడా ఎవరు తీసుకోలేదు. అరే అమ్మ తోడు, ఇలాంటి చిక్కుములున్న కేసు జేమ్స్ బాండ్ కూడా వచ్చిందో లేదో. చూడు, నిన్ను ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేయాలంటే మనం షాహిద్ ని ముందుకు తీసుకురావాలి. కానీ మేము అలా చేయలేము, ఎందుకంటే మేము తనకి ప్రామిస్ చేశాము. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నా తప్పే ఉంది, చెప్పండి. అరే బాబు, తప్పు మాది ఈ కేసులో ఇరుక్కున్నాం.
ఓ నర్గీస్ హాయ్. నర్గిస్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇవాళ నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అదే ఆ హారం కానీ దొరికిందేమో చెప్పు, మా బుర్ర పాడైపోతుంది. అలా అయితే బాగుండేది, కానీ నా ఆనందానికి కారణం వేరే ఉంది. అదేంటి? ఒక్క సెకండ్. వావ్, ఎయిర్ హోస్టెస్ కోర్స్. ఉడాన్ దేవి వాళ్ళ లిటిల్ సిస్టర్. అంటే అంటే ఇప్పుడు బద్లీపూర్లో ఇప్పుడు 2 ఉడాన్ దేవులు ఉంటారు. ఇప్పుడు ఇక నా కలలన్నీ తీరబోతున్నాయి. నేను ఎయిర్ హోస్టెస్ కాబోతున్నాను. నేను ప్రపంచాన్ని చుట్టేస్తాను. అయినా నర్గీస్, ఈ కోర్స్ కాస్ట్లీ కదా? చాలా ఖర్చు అయ్యి ఉంటుంది కదా దీనికోసం. ఎలా మేనేజ్ చేసావు? బడే మియా కూతురు కదా ఈవిడ. కూర్చో కూర్చో. డబ్బులు ఎలా అరేంజ్ చేసావు? డబ్బుల విషయం అయితే నాకు తెలీదు, కానీ ఈ రోజు అబ్బు నాకు ఈ ఫామ్ ఇచ్చారు. అబ్బు నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్పారు. ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకో విషయం, నేను ఈరోజు ఆఫ్తాబ్తో మాట్లాడాను. తను వాళ్ళ అమ్మి అబ్బుతో మాట్లాడారు. ఇప్పుడు ఇక వాళ్ళ అమ్మి అబ్బుకి నేను ఎయిర్ హోస్టెస్ కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. పెళ్లిని 2 ఏళ్ళు వాయిదా వేయడానికి కూడా. ఆఫ్తాబ్, కానీ మీ అబ్బు చెప్పారు కదా ఈ మ్యాటర్ సాల్వ్ అయ్యేంత వరకు ఎంగేజ్మెంట్ అవి వద్దని. ఆయన మనసు ఉన్నట్టుండి మారిపోయిందా? ఒక్కసారిగా యూటర్న్. ఎందుకంటే నేను మా అబ్బుకి చెప్పాను ఆఫ్తాబ్ చాలా మంచివాడని, అతను దొంగతనం చేయలేడని కూడా చెప్పాను. ఇంకా మా అబ్బు కాకుండా నాకున్నది ఆఫ్తాబే కదా. నా కలలు సాకారమైతే చూడాలనుకున్నది. మా అబ్బు నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కంగ్రాచ్యులేషన్స్. అమ్మీ, ఈ హారం మీ దగ్గర ఉంది కదా? ఇది నర్గిస్ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నువ్వు నోరుమి. ఎవరేమీ మాట్లాడట్లేదు అంటే మన మీద ఎవరికి అనుమానం లేదు. మనం మాట్లాడకపోవడమే మంచిది. నాకనిపిస్తోంది నేనేదో కలగంటున్నానని. అందరు ఎంత ఆనందంగా ఉన్నారు. మీ అందరికీ శుక్రియా. శుక్రియా అనేది కేవలం ఒక మాటే. అసలు మీరంతా లేకపోయి ఉంటే నాకు నర్గిస్కి పెళ్లి జరుగుండేదే కాదు. థ్యాంక్ యూ షాహిద్. నువ్వే గనక లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. దొరికింది. ఏం దొరికింది? మనకు కావాల్సింది. అరే మీరా? మీరంతా ఇక్కడ? అరే నర్గిస్ నిశ్చితార్థం కుదిరేలా ఉంది. తను ఎయిర్ హోస్టెస్ అవ్వబోతోంది. మీరు దానికి ముబారక్బాద్ చెప్పడానికి బదులు షాహిద్కి చెప్పి నన్ను పిలుస్తారా? ఏంటి విషయం? అంకుల్ మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం. ఓహోహోహో, నర్గిస్ శుభవార్త మీకు ముందే చెప్పేసిందా? అరే లేదు బడేమియా గారు, అభినందనల్లో మేము కల్తీ చేయమండి. నర్గీస్ వీడుకోలు నర్గీస్కి, మీవి మీకే. నాకేం అర్థం కాలేదు. మీది ప్రపంచంలోనే అందరికంటే మంచి అబ్బు. అంకుల్, మాకు తెలుసు మీరు హారం తాకట్టు పెట్టారని నర్గిస్ కలల్ని నిజం చేయడానికి. అరే లేదు లేదు, అలాంటిదేం లేదు. అంకుల్, వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా సెల్యూట్. తమ కూతురు కెరియర్ గురించి ఆలోచించే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విషయం మీకెలా తెలుసు? నర్గిస్ చెప్పింది మాకు. మీరు తన కలల్ని సాకారం చేయడం కోసం ఏదైనా చేస్తారని. ఇంకా ఒక్కసారిగా మీరు ఇంత డబ్బు మేనేజ్ చేశారు తన అడ్మిషన్ కోసం. మిగతా అంటారా? ఇన్ని కేసులు సాల్వ్ చేసాం, ఆ మాత్రం ఐడియా ఉంటుంది. నాకు తెలియటం లేదు షాహిద్ హారం ఎందుకు దొంగిలించాడో. కానీ వాడు ఆఫ్తాబ్ కారులో దాన్ని దాస్తున్నప్పుడు నా బుర్రలో తట్టింది. మాకు డబ్బు ఎంతో అవసరం. పైగా మా హారం మా కళ్ళ ముందే దొంగిలించబడుతుంది. మామూలుగా
ఆ హారాన్ని నన్ను ఎవరు అమ్మనివ్వరు, కానీ నాకు అవకాశం దొరికింది. నేను ఆ హారాన్ని ఆఫ్తాబ్ కారులోంచి తీశాను. కానీ ఆ తొందరలో కొన్ని ముత్యాలు విరిగి ఆ కారులో పడిపోయాయి. దాని కారణంగా మీరు అతనిపై ఆ దొంగతనం నింద వేశారు. ఆ హారం నా చేతిలోకి వచ్చినప్పుడు ఆ ఖుదా నాకు ఇంకో అవకాశం ఇచ్చాడనిపించింది, నర్గీస్ని ఎయిర్ హోస్టెస్ చేయడానికి. నా చేతిలో ఎయిర్ హోస్టెస్ ఫీజు కట్టడానికి ఒక మార్గం ఉండేది. అందుకే నేను ఆ హారాన్ని తాకట్టు పెట్టాను. కానీ అంకుల్, మీ ఉద్దేశం మంచిది. అబ్బు అంటే మీలాగుండాలి. అది మీ అందరికీ ఒక విన్నపం. ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉంచండి. బడే మియా గారు, ప్రాణం ఇస్తాం కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పమండి. కానీ వీటన్నిటి మూలంగా మీ హారం పోయింది అంకుల్. నర్గీస్ ఎంతగా అనుకుందో తన ఎంగేజ్మెంట్లో పెట్టుకోవాలని. మా అమ్మాయి కోరుకోవడం, అది నేను తీర్చకపోవడం అలా ఎప్పుడూ జరగలేదు. ఒక్క నిమిషం. ఇది చూడండి. మా పరిస్థితి బాగా ఉండకపోవచ్చు, కానీ మార్కెట్లో మా పేరుకి ఇంకా గౌరవం ఉంది. దుకాణం వాళ్ళకి చెప్పి ఒక వారం కోసం అప్పుగా తెచ్చాను. నిశ్చితార్థం తర్వాత మళ్ళీ తనఖా పెడతాను. అది వచ్చే వారం నర్గీస్ ఆఫ్తాబ్ల నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి. అమ్మ తోడు మేము తిననీకి ఎక్కడికైనా వచ్చేస్తాం. ఇంతకు ఇవాళ ఏం చేశారు? పదండి, వేడి వేడి కచోడీలు తయారు చేద్దాం. ఆహాహా, పదండి పదండి పదండి. పదండి. ముబారక్ ముబారక్, అల్లాహ్ ముబారక్ మనం తెలుసా, ఈ ఆలోచనే అమ్మాయిల కలలకి అడ్డుగా ఉంటాయి. అమ్మాయిలు పరాయి వాళ్ళని, వాళ్ళకి పెళ్లి చేసి వెంటనే పంపించేయాలని, వాళ్ళతో పాటు వాళ్ళ జీవితపు కలల్ని కూడా సాగనంపాలి. సరిగ్గా చెప్పావు. అంటే ఆడపిల్లల్ని పరాయి వాళ్ళుగా చేయడం, పెళ్లి చేయడం కోసం వాళ్ళు డబ్బును కూడబెడతారు, కానీ తనని చదివించడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చేయరు. అదే కదా మానవ్, వాళ్ళకి అమ్మాయిలు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డమే అక్కర్లేదు. కూతుళ్ళు కేవలం పెళ్లి కోసమే పుట్టారు. వాళ్ళని సమర్థులుగా చేయడం ఎవరికీ పట్టదు. అదేంటలాంటో సమర్థులు కావడం కేవలం అబ్బాయిలకేనా హక్కు? ఆడపిల్లల్ని చదివించి సమర్థులుగా తీర్చిదిద్దద్దా? నేను అవసరం ఉందంటాను. చూడు మానవ్, కుటుంబంలో అందరూ పెళ్లి కోసం పట్టుబట్టి కూర్చుంటే అండగా నిలిచిందెవరు? బడే మియా, నర్గిస్ అబ్బా. ఇప్పుడు తండ్రి కూతురికి ఆసరాగా ఉంటే కూతుళ్ళని ముందడుగు వేయకుండా ఎవరు ఆపగలరు? కానీ ఇది ఎప్పుడు సాధ్యమైంది? మన నర్గీస్ మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు. అవునా కదా? తను మనసు విప్పి తన కలల గురించి చెప్పింది, మాట్లాడింది, అర్థమయ్యేలా చెప్పింది. అప్పుడే కదా బడే మియా ఒప్పుకున్నారు, ఇంకా ఆఫ్తాబ్ కూడా. అయితే మీరేం కావాలనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తారు? జీవితంలో ప్లాన్స్ ఏమున్నాయి? ఇవన్నీ మీ పేరెంట్స్ కి ఎలా చెప్తారు? తల్లిదండ్రులు మీరే చెప్పండి. మీ పిల్లలు మీకు తమ మనసులో మాట చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా సాయం చేస్తారు? చెప్పండి, చెప్పండి, మాట్లాడండి, దీని గురించి ఆలోచించండి. ఇది చాలా అవసరం. చూస్తూ ఉండండి ఆధాఫుల్. త్వరలోనే కలుద్దాం.